రైతు సోదరులకు నమస్తే అన్న. మనం 4వ కోత తర్వాత శ్రీ అర్కా కంపెనీ వాళ్ళవి మ్యాగ్నిఫిక్ ప్రొటెక్టర్ కొట్టామని చెప్పాం కదా. సో ఈ రెండు అయితే ఒక కొట్టాము. దీంట్లోకి మళ్ళీ మనం ఒక సైడ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ కొట్టాము. సో ఈ మూడు కలిపి కొట్టాము. ఈ మూడు వచ్చేసి పచ్చదోమ, తెల్లదోమ, త్రిప్స్, మైట్స్, పురుగు మొత్తం అన్ని దాంట్లోకి అయితే పనిచేస్తాయి. ఇది వచ్చేసి గ్రోతింగ్ కు పూత పిండి రావడానికి పనిచేస్తుంది. సో రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. రేటే లేదు. మా ఊర్లో అయితే ఈ రోజు వచ్చేసి 500 ఉంది. 53 కేజీల బస్తా 500, 600, 101 అయితే ఉంది. సో రిజల్ట్ ఈ కంపెనీ వాళ్ళు చెప్పారు ఏమని అన్న, మీ తోట ఎండింగ్ స్టేజ్కి వచ్చింది, ఇప్పటికే దగ్గర దగ్గర 4 కోతలు అయిపోయినాయి, తోట అంతా మొత్తం పండు వాడిపోయింది. చూడండి ఒకసారి ఎట్లుందో, పండు వాడిపోయింది తోట అంతా. ఈ విధంగా పండు వాడిపోయిందన్నా నీకు మళ్ళీ తోట ఎగురు రావాలంటే, అంటే ఇప్పుడు కాకపోయినా రేపొద్దున మళ్ళీ మిర్చి పెట్టినా కూడా తోట కొంచెం ఎల్లో కలర్ తిరిగినా మంచి నలుపు రావాలంటే కన్నా ఈ మూడు మిక్స్ చేసి కొట్టున్నా మంచి రిజల్ట్ ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ, పచ్చ పురుగు, ట్రిప్స్, మైట్స్ మొత్తం అన్ని పోతాయి. తోట కూడా బాగుంటుంది అని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు మన తోట దగ్గరికి విజిట్ చేస్తే ఇప్పుడు మనం దినాన్ని కొట్టాం. సో రిజల్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎవరన్నా కూడా మిర్చి ఇప్పుడు అంటే రెండో కటింగ్, ఫస్ట్ కటింగ్ అయిపోయిన వాళ్ళు ఎవరన్నా తోట కానీ ఇలా ఉంటే గన అంటే ఎల్లో కలర్ తిరిగినా ఈ కొట్టుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే ఉంది. సో చూడండి మా తోట అంటే ఎత్తిపోయింది మొత్తం అంతా. ఈ కొట్టిన తర్వాత మళ్ళీ తిరుక్కుంది. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే రేట్ లేదు. ఇప్పుడు ఇది 2 కోతలు కోసే కెపాసిటీ కూడా ఉంది. చూస్తా అంటే ఇప్పుడు కోత అయిపోయిన తర్వాత మనం ఇది ఒక్కటి తప్ప ఏం కొట్టలేదు అసలు. ఇప్పుడు దాదాపుగా 10 రోజులు పైన అవుతుంది. కోత కోసిన వెంటనే ఇది మాత్రమే కొట్టినాం, ఏం కొట్టలేదు. మళ్ళీ ఇంకో రౌండ్ కొట్టింటే ఇంకా మంచి రిజల్ట్ ఉండేదేమో. రేట్ లేకపోవడం వల్ల ఒక స్ప్రేయింగ్ చేయాలంటే దాదాపు 7,000 నుంచి 8,000 దాకా అవుతుంది. సో మనం మందులకు, కూళ్లకు అంతా కలిపితే 20,000 అవుతుంది. మనం కోసినా కూడా మా అంటే 15,000 దాకా వస్తుంది. నష్టం ఎందుకని చెప్పేసి కొట్టలేదు. కానీ కంపెనీ వాళ్ళు ఈ మందులు కొట్టి ఇప్పుడు రిజల్ట్ చూడండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాల్చిన వాడండి అని చెప్పారు. సో చూశాను, రిజల్ట్ అయితే సూపర్ గా ఉంది. ప్రతి రైతులు కూడా ఈ శ్రీ అర్కా కంపెనీ వాళ్ళవి మ్యాగ్నిఫిక్ ఎక్స్పోజ్ ప్రొటెక్టర్ ఈ వాడండి. రిజల్ట్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఇప్పుడు చేయరైతు బిడ్డ. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.